ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పీఎస్ కార్యాచరణ ఇకపై పకడ్బందీగా ఒక బలమైన శక్తిగా ఉండబోతోందని రాష్ట్ర కోఆర్డినేటర్ జేటీ రామారావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాపుల మద్దతు తీసుకుని గద్దెనెక్కిన తర్వాత వారి ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడటం జాతి ద్రోహమేనంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా కాపులు చేస్తున్న త్యాగాలు మరియు ఇకపై చేసే పోరాటాలు వృధా కాకూడదని తణుకు సదస్సులో ఆయన హెచ్చరించారు. రాజమండ్రి వేదికగా కాపులను అవమానించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కుడివైపు ఉన్న ఒక పెద్ద మనిషి చేసిన ప్రకటన అత్యంత అవమానకరమని, ఇది సహించరానిదని కూడా కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ జేటీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతగా కూడా ముద్రపడ్డ రామారావు ఈ సందర్భంగా ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కాపు గల 2 రోజుల రాష్ట్ర సదస్సులో ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ప్రభుత్వ ఓట్ల పరంగా కావచ్చు, కాపుల పరంగా కావచ్చు, అదేవిధంగా కాపుల డిమాండ్లకు సంబంధించి కూడా అనేక అంశాలపై హామీ ఇచ్చిన అనంతరం మాత్రమే తాము కూటమి ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని అయితే జేటీ రామారావు ప్రస్తావించారు. అయినప్పటికీ కులాలు వర్గాలు లేవంటూ కించపరిచే విధంగా సదరు పెద్ద మనిషి మాట్లాడగలుగుతుంటే గుండె తరుక్కుపోతుందని కూడా జేటీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం తీరిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా సదరు పెద్ద మనిషి ప్రవర్తన ఉందని కూడా ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇది సహించరాని నేరమని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా తాము ముఖ్యంగా కాపు సమాజం కావచ్చు, బీసీ సమాజం కావచ్చు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని, చైతన్యమే సమాజంలో ఉన్న రుగ్మతలకు అంతం పలుకుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ముఖ్యంగా తణుకులో జరిగే 2 రోజుల కాపు గల సదస్సుకు సంబంధించి అయితే అనేక ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలే కావచ్చు, కాపు కార్పొరేషన్ నిధులు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర అనేక అంశాలకు సంబంధించి లోతుగా చర్చించి ఒక కార్యాచరణకైతే దిగడం జరుగుతుందని జేటీ రామారావు అయితే తెలియజేయడం జరిగింది. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇలాంటి గతంలో చూసినప్పుడు కూడా అనేక అవమానాలు, తిరస్కారాలు అనేక ఉద్యమాల్లో ఉన్నప్పటికీ కూడా దశాబ్దాలుగా కాపులు ఎదుగు పొదుగు లేని పరిస్థితిని కూడా మనం చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి విషయంలో పోరాట పంతాను ఎదుర్కోవడమా, లేకపోతే శాంతియుతంగా వెళ్ళడమా, ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి పెంచాలి అనే విషయంలో కూడా తణుకు 2 రోజుల కాపుగల సదస్సు మాత్రం ఒక స్పష్టతనిస్తుందని మాత్రం ఈ సందర్భంగా జేటీ రామారావు ప్రకటించారు. గోదావరి జిల్లాలో కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కాలువ చాలా పోటు మీద ఉంది, చాలా నీళ్లు స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి. ఒక పెద్ద ఆయన వచ్చాడు, కాలువ దగ్గర చెప్పులు పెట్టాడు, చొక్కా లాగు కూడా వారి అన్నాడు. నీకు వినపట్టలేదా అని అడుగుతున్నాను. వాళ్ళు ముఖ్యమంత్రి స్థానం పక్కన కుర్చీలో కూర్చునే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పక్కనే ఉన్న ఆయన. రాజమండ్రిలో కాపులు కానీ, తెలగ కానీ, బలిజ కానీ, బీసీలు కానీ, మన చెట్టి బలిజలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్న ప్రాంతంలోకి వచ్చి మీ ఓట్లు అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, ఏం పీక్కుంటాడు ఆ పెద్ద మనిషి వచ్చి. మా మనోభావాలు దెబ్బతిన్నాయక్క. తెల్లారైతే జైలుకి వెళ్ళిన వాళ్ళం, అరెస్ట్ అయిన వాళ్ళం, కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళం, కుటుంబం సర్వనాశనమైన అప్పులు పాలైన వాళ్ళం మేమంతా. పుణ్యభూమి ఇవాళ గోదావరి జిల్లాలంతా పుణ్యభూమి, పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పుణ్యభూమిలోకి వచ్చి నువ్వేం మాట్లాడాలి? అమరావతి డెవలప్మెంట్, అమరావతిలో ఏం ప్రాజెక్టులు వస్తున్నాయి, పర్యావరణంలో ఏం జరుగుతూ ఉంది, నీ పంచాయతీరాజ్లో ఏం జరుగుతూ ఉంది, ఇది చెప్పకుండా, ఇది మాట్లాడకుండా కులాలు, మతాలు, ప్రాంతాలు మాట్లాడుతారు తప్పు కదా. అంటే మమ్మల్ని ఏంటి టెస్టింగ్ చేస్తున్నారా? రాజమండ్రి ప్రజల్ని అవమానాలు పాలు చేశారు. అక్కడికి వచ్చి నేను అందరూ మాట ఫస్ట్ నీళ్ళు చల్దామన్నా అంటే సరే ఊరుకోరా నాయన, నువ్వు అంత కోపం పడకరా బాబు అన్న మాట చెప్పి మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, బాధపడ్డాం. ఆవేళ దామోదరం సంజయ్ గారి దగ్గర నుంచి వచ్చి ఆవేళ బాధపడ్డాం. ఆవేళ బీసీలు ఇస్తే మా వాళ్ళే పల్లవరాజు గారు తాతగారు ఆ టైంలో చెప్పులు కూడా వేశారు.
చాలా అవమానాలు పడ్డాం ఆ రోజు బీసీ కావాలంటే. నేను ఇంకొక మాట కూడా అవుతా ఉన్నా, మాకు ఆవేశం తెప్పించొద్దు. పెద్ద వాళ్ళ అక్కడ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ప్రెస్ మీట్ ఇదే డ్రామా. నేను అడుగుతా ఉన్నాను, గత 2 ఏళ్లుగా కాపు కార్పొరేషన్ సంబంధించి ఏమిచ్చారు? ఈ ఊర్లోనే, ఈ జిల్లాలోనే, నర్సాపురంలోనే తాడేపల్లి కాపు కార్పొరేషన్కి వచ్చి కుర్రోడు జాయిన్ అయ్యి ఉద్యోగం వచ్చిందని అపార్ట్మెంట్లో అడ్వాన్స్ ఇచ్చి జీతాలు ఇవ్వకపోతే 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆయన ఇంటికి పోయాడు. కాపు కార్పొరేషన్లో పనిచేసిన కుర్రోడే జీతాలు ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి విజయవాడలో ఉండడానికి, కాపురం ఉండడానికి వచ్చాడు. అన్నగారు నాకు దగ్గరగా వచ్చారంటే నా టైం అయ్యి ఉంటుంది. నేనేమంటున్నానంటే, మా దగ్గర కొంతమంది ఈ కాపు నాయకుల్లో బ్యాక్ డోర్ రాజకీయాలు, కొన్ని ఇబ్బందులు కిరికిలు పెట్టిన మాట వాస్తవం అయితే ఉండొచ్చు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సెషను. పెద్దలందరూ చెప్పేది అందరూ ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. దీని ద్వారా కాపు బీసీ కమిషన్ ఇవాళ తణుకు వచ్చింది. కాపు బీసీ కమిషన్ తణుకు వచ్చింది. సమాన వాటా అడగడానికి ఉన్నాం. అయ్యా, మీ టైం పూర్తయింది. అమరావతిలో ముఖ్యమంత్రి కుర్చీ మీరు ఖాళీ చేయండి. అమరావతిలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయండి. ఒకరికి బీసీకి ముఖ్యమంత్రి ఇస్తారా, కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా, నాకు పంచాయతీ లేదు. మేము కుర్చీలు మేము సర్దుకుంటాం. మీకన్నా మేము తెలివైన వాళ్ళు, మాకు వచ్చు. గవర్నర్ గారి దగ్గర లెక్కలు మాకు వచ్చు. అందువల్ల ఇవాళ ఇక్కడ తణుకు సమావేశంలో ఏర్పాటు చేసిన వాళ్ళు మేము పార్టీలకు వ్యతిరేకం కాదు, సంఘాలకు వ్యతిరేకం కాదు. ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. మీడియా మిత్రులు, తణుకు వారందరూ మీరు అర్థం చేసుకోండి. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. మా హక్కుల కోసం, మా బాధల కోసం, మా సమస్యల కోసం ఎన్నాళ్ళు మోసం చేస్తారు? నేను అడిగిన ఒక మాట ఇందాకే, ఇండస్ట్రీస్ ఎవరుకున్నాయి, కాలేజీలు ఎవరుకున్నాయి, హాస్పిటల్స్ ఎవరుకున్నాయి, క్వారీ, గ్రానైట్, సిలికా ఎవరుకున్నాయి, సిమెంట్ కంపెనీలు ఎవరుకున్నాయి, స్టీల్ ప్లాంట్లు ఎవరుకున్నాయి, ఇండస్ట్రీస్ ఎవరుకున్నాయి? రిమాండ్ పెడతారంటే ఇప్పటికే నేను జైలుకి పోతా. నా దగ్గర జాతికి బహుజన దిగ్గజం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చేసిన సేవలు చారిత్రాత్మకమైనవని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ మరియు సీనియర్ నేత చెన్నమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాపు కళ్యాణ మండపం వద్ద ఆయన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు బడుగులు బహుజనుల కోసం చేసిన పోరాటం, ప్రభుత్వాలను నిలదీసిన వైరవ విధానం ఎంతో స్ఫూర్తిని రగిలించిందని కూడా ఈ సందర్భంగా ప్రసాదరావు ప్రకటించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు అందరూ పురోగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. మరోవైపు మనం వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా మనం ఇవ్వాల్సిన నివాళి ఏంటంటే, వారి ఆశయాల సాధన కోసం, అదే ఆశయాల సాధన కోసం ముందు సాగాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రసాదరావు పేర్కొంటూ, ముఖ్యంగా కాపుతుందని కూడా ఈ సందర్భంగా చెన్నమల్ల ప్రసాదరావు ప్రకటించారు. ఆయన తోలక త్యాగబుద్ధిని, ఆయన తోలక ఫలితాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజుకి ప్రజల్లో ఒక దేవుడిగా నిలబడిన ఆయనకి ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులే కాకుండా అన్ని కులాల వారు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దయతో అర్థం చేసుకుని వెంటనే వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాపులు రిజర్వేషన్ పోరాటం సంబంధించింది సార్. సరే, కాపులు రిజర్వేషన్ కావాలని గత ప్రభుత్వం నుంచి ఎంతో పోరాటం చేస్తారు. అంటే జస్ట్ మీ వాయిస్ చేసుకున్నాం, మీ యొక్క ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కావడానికి ఆ అధికారం వచ్చినప్పుడు ఈ డిమాండ్లన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు, కాపులకు సంబంధించిన హక్కుల విషయం కానీ, బీసీలకు సంబంధించిన హక్కులు అభివృద్ధికి సంబంధించిన కానీ నెరవేరాలంటే అధికారమే లక్ష్యంగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దానికోసము అందరితో కలిసి ముందుకెళ్లే ప్రయాణం చేస్తున్నాం.